టు ఎస్కేపీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఇది ఒక వాట్సాప్ గ్రూప్గా స్టార్ట్ అయిన ఈ సంస్థ ఒక వ్యవస్థగా ప్రతి కార్యక్రమంలో ఒక ఆరోగ్య నిమిత్తమై మేము స్టార్ట్ చేస్తుంది. విద్యారంగానికి సంబంధించి కానీ, అలాగే ఉపాధికి కానీ, మహిళలకు ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి స్పాన్సర్ చేయడం కానీ, ఇది రెండు విధాలుగా మన యొక్క సొసైటీలో మనకి ఏ విధమైనటువంటి అర్జీలు వస్తున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని రూపాంతరం చెబుతూ ఈనాడు ఈ స్థాయికి ఈ సేవా సమితి రావడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా అనేక వార్షికోత్సవాలు ఇంకా విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి మరి నేను కోరుకుంటా ఉన్నాను. A1 సేవా సమితి 4వ వార్షికోత్సవ కార్యక్రమానికి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి నా యొక్క సోదరుడు తెలుగైన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా A1 సేవా సమితి యొక్క కార్యవర్గానికి, దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క సోదరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, యాక్చువల్గా మా ఇద్దరి అనుబంధం చాలా ఏళ్ళ కాలం నాటి నుంచి నడుస్తూ ఉంది. అంటే ఎందుకు మేమిద్దరం యాక్చువల్గా ముందుగా పరిచయం లేకపోయినా ఎందుకు దగ్గర అయ్యామంటే మా ఇద్దరి యొక్క ఆలోచన విధానం ఒకే రకంగా ఉంటుంది. మేము చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కలిసినప్పుడు, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఎక్కడైనా కలిసినప్పుడు కానీ. అంటే మనకున్న దాంట్లో, మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత మన తోటి వారికి సమాజంలో ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి ఆలోచనతో మేమిద్దరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు అభివృద్ధి చెందాలి అంటే దానికి ఏకైక మార్గం
పూలే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మాత్రమే. దీన్ని యువతరంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా మేమిద్దరం కూడా చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే నేను చాలామందిని చూశాను. అంటే సామాజిక బాధ్యత అనేటువంటిది అంటే మనకు ఉన్నటువంటి పొజిషన్ ఉపయోగించి సహాయం చేయడం వేరు, ఎటువంటి పొజిషన్ లేకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి హార్డ్ ఎర్న్ మనీ అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు మన కుటుంబం కోసం మన పిల్లల కోసం కాకుండా బయట వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే దానికి చాలా పెద్ద విశాలమైనటువంటి హృదయం ఉండాలి. ఈరోజు నేను చూసాను చాలామంది కోనసీమలో, బయట కూడా చూస్తూ ఉన్నా, ఇదే వర్గాల నుంచి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి వచ్చి కింది స్థాయి నుంచి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యి, లేకపోతే ఏదో చిన్న చిన్న బిజినెస్లు తీసుకుని అయ్యి చేసి పెద్ద పెద్ద రాజకీయాల్లో పదవులు పొందినటువంటి వాళ్ళు నేను చాలా అబ్జర్వ్ చేశాను. అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ ఉపయోగించి కూడా సహాయం చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా యువతరం చదువుకోకుండా ఖాళీగా రోడ్డు మీద తిరిగి చదువుకోకుండా వాళ్ళకి అవగాహన లేక, భవిష్యత్తు మీద అవగాహన లేక, సరైనటువంటి బాధ్యత లేకుండా, తల్లిదండ్రుల మాటలు వినకుండా తాగుడికి అలవాటు పడి తిరుగుడికి అలవాటు పడి రోడ్ల మీద తిరుగుతున్న సందర్భంలో కూడా కనీసం ఆ తమ్ముళ్ళని పిలిచి మీరు బాగా చదువుకోండి, ఇలా త్రాగితే తిరిగితే మీరు చెడిపోతారు అని ఒక మంచి మాట చెప్పేటువంటి వ్యక్తులు కూడా నేను చాలా అర్థంగా చూస్తూ ఉంటా. లేరు అటువంటి వాళ్ళు సాధారణంగా. ఇటువంటి పరిస్థితుల్లో బయట వారిని కుటుంబంలో సభ్యులుగా భావించి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయాన్ని చేయడం అనేటువంటిది చాలా గొప్ప మనసు కావాలి, దానికి చాలా గొప్ప ఆలోచనలు కావాలి. అటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి సోదరుడు చెల్లిపోయిన శ్రీనివాస్ గారిని, దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మనిషి ఏ విధంగా అభివృద్ధి చెందాడనేటువంటిది ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా మానవాభివృద్ధి సూచిక అని చెప్పేసి ఒకటి చెప్తుంది. అంటే ఒక మనిషి అభివృద్ధి చెందాడనేటువంటిది అతనికి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, ఆయన హెల్త్ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక మనిషి అభివృద్ధి చెందడం లేదనేటువంటిది చూస్తూ ఉంటుంది. అటువంటి ఆలోచనలతోటి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో చాలామందికి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి వారికి ఎంతో కొంత సహాయం చేసి వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి ఈ A1 సేవా సమితి చాలా కృషి చేస్తూ ఉంది. అటువంటి కార్యక్రమాల్లో నేను స్వయంగా పాల్గొని నా చేతుల మీద కూడా అటువంటి వాళ్ళు కొన్ని చెక్కులు నేను ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా గొప్ప విషయం. అన్నింటికన్నా మించి నేను చెప్తా ఉన్నా, ఈ రోజుకి కూడా నేను ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా కానీ ప్రతి మీటింగ్లో కూడా చెప్తాను నేను ఏంటంటే, మనం నమ్ముకోవాల్సింది అంటే చాలామంది ఎస్సీ పిల్లలు కానీ ఎస్టీ పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ చాలా పేదరికం నుంచి గొప్ప వాళ్ళు అయ్యారంటే దానికి కారణం వేరే నాయకుల వెనకాల తిరగడం వల్ల కానీ వేరే పార్టీలో జెండాలు పట్టుకుని మోయడం వల్ల కానీ ఎవరు బాగుపడలేదు. ఎవరైతే నాలాగా చదువుని నమ్ముకొని చదువు మీద ఆధారపడి చదువే ప్రాణంగా భావించి ఎవరైతే బాగా చదువుకున్నారో అటువంటి వాళ్ళ జీవితాలు మాత్రమే బాగుపడ్డాయి. ఇది 100% వాస్తవం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఎంతో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చారు, ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చారు. మీలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారిని అంబేద్కర్ చూడలేదు అసలు. 1897 సంవత్సరంలో పూలే గారు చనిపోయారు. మరుసటి సంవత్సరం 1891 సంవత్సరంలో అంబేద్కర్ పుట్టారు. ఇద్దరు ఒకే నెలలో పుట్టారు. అదృష్టవశాత్తు జస్ట్ 3 రోజుల వ్యవధిలో పుట్టారు. ఏప్రిల్ 11 ఒకరు పుట్టారు, ఏప్రిల్ 14 ఒకరు పుట్టారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే గారిని నా గురువు అని చెప్పేసి అన్నారు. ఎందుకు గురువు అని సంబోధించారు అంటే, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అటువంటి ఆలోచన విధానమే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో ఎటువంటి మార్పునైతే
తీసుకురావాలని ఆశించారో అటువంటి మార్పుని ఆ ప్రయత్నాలను కొనసాగించి అటువంటి మార్పుని దేశంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఇద్దరు యొక్క ఆలోచనలు ఒకటే. వాళ్ళిద్దరూ ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, రాజకీయ పార్టీల్లోకి పోలే. వాళ్ళు ఏం చేశారు? చదువుకోండి అని చెప్పారు. ఈ దేశంలో ఎస్సీల కోసం మొట్టమొదటి పాఠశాలని ఈ దేశంలో పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. ఆయన ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడు, కానీ ఆయన బీసీల కోసం స్కూల్ పెట్టలేదు, ఎస్సీల కోసం మొట్టమొదటి స్కూల్ పెట్టాడు. ఎస్సీలో అబ్బాయిల కోసం కూడా ఆయన స్కూల్ పెట్టలేదు, ఎస్సీలో అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ అనేటువంటిది, భారతదేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది అంటరానితనం అనేటువంటి పునాదుల మీద నిర్మించబడింది. కాబట్టి ఈ దేశంలో విద్య ద్వారా అంటరానితనాన్ని నిర్మూలిస్తే ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించవచ్చు అని చెప్పేసి పూలే గారు భావించి అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ చాలా మంది వ్యతిరేకిస్తున్నా కానీ తన భార్యకి చదువు చెప్పి ఆవిడని కూడా ఒక ఉపాధ్యాయులుగా చేసి, ఆవిడ ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు చేసి, వాళ్ళిద్దరూ కలిసి తమ జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశంలో ఎస్సీలకి విద్యను అందించడానికి ఆయన కృషి చేయడం జరిగింది. అంటే విద్య ద్వారా మాత్రమే మార్పు వస్తుంది. బడుగు బలహీన వర్గాలు అనుభవించేటువంటి సమస్తమైనటువంటి బాధలకి అవిద్యే కారణం అని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు చెప్పడం జరిగింది. అదే సిద్ధాంతాన్ని నమ్మి బాగా చదువుకొని, ప్రపంచంలోనే ఎవరో చదువుకొని ఆ విద్య ద్వారానే రాజ్యాంగాన్ని రాసేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని పొంది ఆ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన రాజ్యాంగం ద్వారా ఆ మార్పుని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈ రోజు నేను కానీ శ్రీనివాస్ గారు కానీ ఆయన వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తా ఉన్నా, ఈరోజు ఒకప్పుడు నాకు పోలీసులు అంటే చాలా భయం చదువుకునేటప్పుడు. ఎక్కడైనా దూరాన్ని బైక్ మీద వెళ్తున్నా కానీ దూరాన్ని పోలీసులు చూసినా వేరే రోడ్లో పోయేటువంటి వాడిని. నా దగ్గర ఏం తప్పు లేకపోయినా కానీ పోలీస్ అంటే ఏంటో ఒక భయం లోన ఒక ఉండేది. మళ్ళీ చాలా మందికి ఉంటుంది, అది నేను అబ్జర్వ్ చేస్తాను. కానీ ఈ రోజున అంత పోలీసులకి చూస్తేనే భయపడేటువంటి వ్యక్తిని ఇప్పుడు కొన్ని వందల మంది చేత సెల్యూట్ చేసుకునేటువంటి స్థాయికి వచ్చినట్టు దానికి కారణం కేవలం విద్య మాత్రమే. ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చినాయి, ఇంత శక్తి ఏ విధంగా వచ్చింది, నా చదువుకుని ఒక వ్యవస్థని శాసించగల శక్తి నాకు ఏ విధంగా వచ్చింది అంటే కేవలం రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల ద్వారా వచ్చింది. ఈ రోజున శ్రీనివాస్ గారు సోదరుడు డబ్బులు బాగా సంపాదించి ఆయన కారులో తిరిగి మిగిలిన వాళ్ళకన్నా తీసుకోకుండా కారులో తిరిగి ఒక ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో, ఎవరిని లెక్క చేయకుండా బ్రతికేటువంటి అంత ఆత్మాభిమానం ఆయనకి ఏ విధంగా వచ్చిందంటే నేను ఖచ్చితంగా నమ్ముతా రాజ్యాంగం ద్వారా మాత్రమే వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో వ్యాపారం చేసేటువంటి హక్కు, ఈ దేశంలో రాజ్యాంగం ఉండేది. భారతదేశం ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో రాజ్యాంగం ఉండేది. ఆ రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రం. ఆ రాజ్యాంగంలో ఏం రాస్తారంటే ఈ దేశంలో ఎవరైనా వ్యాపారం చేయాలి అంటే కేవలం వయస్సులు మాత్రమే చేయాలి, అంటే కామెడీ వారు మాత్రమే వ్యాపారం చేయాలి. నేను మీ తెలుగమ్మాయి ఆర్జే మోహితన్. తాజా వార్తల సమాహారం, వింతలు, విశేషాలు, ఆధ్యాత్మికం, పర్యాటకం, రాజకీయం, ఇలాంటి ఏ సమాచారం కోసమైనా SKP న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Please subscribe to SKP News TV. Thank you.